The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 28, verse 3. నేటి దినం మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 3వ వచనం నుండి తీసుకొనబడింది. Blessed shall thou be in the city, and blessed shall thou be in the field. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. Chapter 28 of Deuteronomy is a very large exposition of two words. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం అంతా కూడా రెండు మాటలు చాలా విస్తరించి మనకి ఇక్కడ వివరించబడ్డాయి. The blessing and the curse. ఒకటి ఆశీర్వాదములు, రెండవది శాపములు. These two words are not theoretical words, but they are real things and have real effects. ఈ రెండు మాటలు కూడా ఏదో చెప్పుకునేటువంటి మాటలు కాదు, కానీ వాస్తవంగా దాని యొక్క ప్రభావం ఏంటిదో మనం చూడగలం. God pronounced the blessings first in this chapter. ఈ అధ్యాయంలో దేవుడు మొదటగా దీవెన వచనాలు పలికాడు, And then he pronounced the curses. ఆ తర్వాత శాప వచనాలను పలికాడు. The sequence of pronouncement shows the qualities of God. కాబట్టి ఈ వరుస క్రమం, ఆయన ప్రకటించిన ఈ మాటల వరుస క్రమాన్ని చూస్తే దేవుని యొక్క గుణ లక్షణాల గురించి చెప్తుంది. That is, అదేమిటిదంటే, he is slow to anger. కాబట్టి ఆయన త్వరగా కోపపడేవాడు కాదు, But he is swift to show mercy. కానీ ఆయన నీకు కనికరం చూపడానికి సిద్ధంగా ఉంటాడు. He delights in blessing us. కాబట్టి మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన ఆనందిస్తాడు. But all the blessings are conditional. అయితే ఆశీర్వాదాలన్నీ కూడా షరతులతో కూడినవి. The main condition is in verse 2. ప్రధానమైనటువంటి షరతు 2వ అధ్యాయంలో ఉంది. Verse 2. 2వ వచనంలో మనం If చదువుతాం, we diligently hearken unto the voice of God. నీవు యెహోవా మాటను వినిన ఎడలా. Today's verse for our meditation says that నేటి దినం మన ధ్యాన వచనములో ఈ విధంగా ఉంది. when the Israelites obey God's voice, ఇశ్రాయేలీలు దేవుని యొక్క స్వరము విని లోబడినప్పుడు they will be blessed in the city. వారు పట్టణములో దీవించబడతారు. It is not only in the city of Jerusalem, యెరూషలేము పట్టణములో మాత్రమే కాదు, that is where the temple would be built, but in all other cities of the land. అనగా ఎక్కడైతే ఆ దేవాలయం నిర్మించబడబోతుందో అక్కడ మాత్రమే కాకుండా ఆ దేశం అంతటను వారు దీవించబడతారు. They will enjoy everything such as security, health, prosperity, etc. కాబట్టి వారు భద్రత, అభివృద్ధి, ఆరోగ్యము ఇవన్నీ కూడా వారు వీటి ద్వారా ఆశీర్వదించబడతారు. Another important truth we learn is that మరొక ప్రాముఖ్యమైన సత్యం మనం నేర్చుకునేది, all our blessings are in God's hands. మన ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ కూడా దేవుని హస్తములో ఉన్నాయి. Not our hands or in anybody's hands. మన చేతుల్లో కాదు, ఇంకెవరి చేతుల్లోనూ కాదు. They come from obedience to his voice, but not by our works. ఆయన యొక్క స్వరమును విని విధేయత చూపడం వలన ఆశీర్వాదాలు వస్తాయి తప్ప మనం చేసే పనులు, క్రియలు బట్టి కాదు. Outside Jesus there are no blessings. యేసు ప్రభువారికి వెలుపల ఏ ఆశీర్వాదం లేదు. It is God's will that everyone must be blessed according to the scriptures. ప్రతి ఒక్కరూ దీవించబడాలి లేఖనానుసారంగా, అది దేవుని చిత్తం. It doesn't matter who you are, నీవు ఎవరివో దానితో నిమిత్తం లేదు. what race or nationality, కాబట్టి నువ్వు ఏ జాతికి చెందినవాడు అనేది లేదు. how educated or rich you are, నువ్వు ఎంత చదువుకున్నావా, ఎంత ధనవంతుడు అనే సంబంధం లేదు. whether single or married. కాబట్టి నువ్వు ఒంటరిగా ఉన్నావా, వివాహితుడవా అనేది కాదు. God wants you to be blessed. దేవుడు నీవు ఆశీర్వదించబడాలి అని He కోరుతున్నాడు. tells the same to Abraham in Genesis 12:2. ఈ విషయాలనే ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాముతోనే చెప్తున్నాడు. I will make you a great nation. I will bless you, and all the peoples on the earth will be blessed through you. 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. So apart from God we have nothing. కాబట్టి దేవునికి వెలుపల దేవుడు లేనిదే మనం ఏమీ కాం. He is the source of all our blessings because this world is his handiwork. మన ఆశీర్వాదాలన్నిటికీ ఆధారం ఆయనే. ఎందుకనగా ఈ లోకం, ఈ ప్రపంచం అంతా కూడా ఆయన చేతి నిర్మాణమే. When we obey his voice, the nature, whole nature also cooperates. ఆయన యొక్క స్వరము, ఆయన మాటకి మన విధేయత చూపిస్తే ప్రకృతి అంతా కూడా మనకి లోబడుతుంది, సహకరిస్తుంది. Then what a blessing it will be. ఎంతటి ఆశీర్వాదం కదా. అప్పుడు Psalmist writes in Psalm 24:1. కీర్తనకారుడు 24వ కీర్తన 1వ వచనంలో అంటాడు, The earth is the Lord's. కాబట్టి భూమి యెహోవాది. The produce of the nature is not within our control, but they are the gifts of God.
కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మరి ఉత్పాదనలు ఇవన్నీ కూడా మనవి కావు, మనం కష్టపడి చేసింది కాదు, అది దేవుని హస్తకార్యములు, And they are the gifts of అవి God. దేవుని యొక్క వరములవి. I doubt if any blessing is ever really in our control. ఒకవేళ నిజంగా ఏ ఆశీర్వాదమైనా మన వలన లేదా మన స్వాధీనంలో ఉన్నదంటే అది అనుమానమే. And we know the common saying కాబట్టి మనము అందరూ చెప్పే మాట మనకు తెలుసు కదా, that we can buy a bed but not sleep. మనము పడక పరుపు కొనుక్కోగలం కానీ నిద్ర కొనలేం. Sleep is the blessing of God. నిద్ర అనేది దేవుడిచ్చే ఆశీర్వాదం. We may purchase food but not the appetite. మనము భోజనం ఆహారం కొనుక్కోగలం కానీ ఆకలిని కొనలేం. You may purchase a house with money but not a home full of love. నీవు డబ్బులు పెట్టి ఇల్లు కొనుక్కోగలవు కానీ ప్రేమతో నిండిన గృహమును కొనలేవు. Yeah, you may purchase, you may have medicine but not health. మందులను కొనగలవేమో కానీ ఆరోగ్యమును కొనలేవు. You may go to an amusement park but you cannot purchase happiness. కాబట్టి ఎంతో వినోదాలను ఇచ్చేటువంటి ఒక పార్కుకి నువ్వు వెళ్ళగలవేమో కానీ నీకు ఆనందాన్ని కొనలేవు. నువ్వు You may purchase religion but not salvation. మతమును కొనుక్కోగలవు, నువ్వు భక్తిని కొనుక్కోగలవేమో కానీ రక్షణను కొనలేవు. You may purchase a passport to go to any place but not to heaven. ఏ ప్రదేశం ఏ దేశానికి వెళ్ళడానికి కొరకైనా పాస్పోర్ట్ కొనగలవేమో కానీ పరలోకానికి వెళ్ళడానికి నువ్వు ఏ పాస్పోర్ట్ కొనలేవు. Blessings in life are gifts from God. మన జీవితంలోని ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడిచ్చే వరములవి. Acknowledge that. కాబట్టి వాటిని నువ్వు ఒప్పుకోవాలి, అంగీకరించాలి, Recognize it. వాటిని గుర్తించాలి. That's why phrases like the Lord will send, the Lord will bless, the Lord will establish, the Lord will open, the Lord will make you, etc. are repeated in chapter 28 of Deuteronomy. అందుకని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు నిన్ను పంపించును, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు, దేవుడు నిన్ను స్థాపిస్తాడు అనే మాటలు మనం చూస్తాం. ఇలాంటి అనేక రకాల మాటలు కనబడతాయి. Everything from God only. ఇవన్నీ కూడా దేవుని నుండి కలిగేవే. God will take us where money cannot take. చూడండి, దేవుడు ఎక్కడ డబ్బు మనల్ని తీసుకొని వెళ్ళలేదో దేవుడు అక్కడ మనల్ని నడిపిస్తాడు. Where people cannot take. ప్రజలు మనల్ని తీసుకొని వెళ్ళలేని స్థలానికి దేవుడు Where నడిపిస్తాడు. our wisdom and strength cannot take. ఎక్కడ మన బలము మన జ్ఞానము నడిపించలేదో తీసుకొని పోలేదో దేవుడు అక్కడికి తీసుకొని వెళ్తాడు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, we need God. మనకి దేవుడు ఎంతైనా అవసరం. Stay connected to Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారితో ఎల్లప్పుడూ అనుసంధానమై ఉండు. Stay close to Him. ఆయనకి సమీపంగా ఆయనతో కలిసి ఉండు. If you obey this God, all the blessings are yours, as it is written in Deuteronomy 28:2. ఈ దేవుని మాటలకి నువ్వు లోబడి విధేయత చూపించినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం రాయబడిన ప్రకారం ఈ దీవెనలు ఈ ఆశీర్వాదాలన్నిటికీ నీవు పాత్రుడు అవుతావు. Another important thing to note in the verse for our meditation today is నేటి దినం మన ధ్యాన వచనంలో మనం గమనించదగిన మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి, that God wants us to bless in two different, distinct places. దేవుడు రెండు వేర్వేరు ప్రాంతాలు ప్రదేశాల్లో ఆశీర్వదించాలని కోరుతున్నాడు. They are the city and in the field. ఈ రెండు ఉన్నతమైనవి, ఒకటి పట్టణము ఒకటి పొలము. The city is full of care, full of noise, full of stir and bustle. పట్టణం అంతా కూడా చూడండి ఎంతో అలజడిగా ఉంటుంది, అన్ని రకాల శబ్దాలు ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ. Many are its temptations. అనేక రకమైనటువంటి శోధనలు ఉండేవి. Sometimes many worries will be there. కొన్నిసార్లు అనేక రకాల చింతలు ఉంటాయి. But to go there with divine blessing takes off the edge of its difficulty. Whatever difficulty may be there in that city, if you go with divine blessings, those difficulties will not be there. అయితే దైవికమైన ఆశీర్వాదాలతో కానీ నువ్వు ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి కష్ట పరిస్థితులు బాధలు కలిగించే ఎన్నైనా కానీ అవి నీ మీద పెద్దగా ప్రభావం చూపవు. We can find pleasure in its duties. కాబట్టి వాటిలో మనం ఆనందాన్ని మనం చూడగలం. We can find strength equal to the demands. కాబట్టి అక్కడ ఉండవలసినటువంటి ఆ శక్తి బలంను కూడా మనం పొందగలం, చూడగలం. When we talk about the field, ఇక పొలం మాటకు వస్తే the first person we remember in the scripture is Isaac. మరి లేఖనాల్లో నుండి మొదటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్సాకు కనబడతాడు. Isaac was blessed in the field 100-fold is a well-known fact. ఇస్సాకు పొలములో విత్తనం వేసి 100 పంట ఆయన పొందాడు అనేది ఇది సత్యం. ఇది But more than that, అయితే దానికి మించి this 100-fold fruit everybody knows. 100 ఫలం అన్న సంగతి అందరికీ తెలిసింది. But more than that, అయితే దానికి మించి another forgotten truth is that మరొక సత్యం, మన విస్మరించిన సత్యము, one evening Isaac went to the field to meditate. ఓ సాయంత్రం పూట
ఇస్సాకు ధ్యానించడానికి పొలమునకు వెళ్ళాడని ఉంది. And we read it in Genesis 24:63. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనంలో ఆ మాట రాయబడింది. And what a blessing there. ఎంతటి ఆశీర్వాదం ఉంది అక్కడ. When he went to meditate, he could get Rebekah there. అక్కడ ధ్యానం చేయడానికి వెళ్ళినప్పుడు రిబెకాను పొందాడు. He went to meditate and he was alone. ఆయన ధ్యానించడానికి వెళ్ళినాడు, అప్పుడు ఒంటరిగా ఉన్నాడు. What an adorable quality, meditating all alone. కాబట్టి ఒంటరిగా ఏకాంతంలో ఉండి ధ్యానించడం అనేది అది ఎంత గొప్పగా మనం మెచ్చుకునేటువంటి లక్షణాలు అవి. How often has the Lord met us when we have been alone? కాబట్టి మనం ఒంటరిగా ఉన్న సందర్భాలు ఎన్నిసార్లు దేవుడు మనల్ని సంధించిన సందర్భాలు ఉన్నాయి. Yeah, the hedges and the trees, they can bear witness to our joy. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పొలంలోని గడ్డి కానీ వృక్షాలు ఇవి మన సంతోషానికి అవి సాక్ష్యాలుగా ఉంటాయి. In the field, Isaac was blessed with Rebekah. పొలములో ఇస్సాకు రిబ్కా ద్వారా ఆశీర్వదించబడి ఉన్నాడు. There only he saw her. అంటే అక్కడే రిబ్కాని చూశాడు. Another example, మరొక ఉదాహరణ, Boaz was also blessed with Ruth in the field. బోయేజు కూడా తాను ఆ రూతు వలన ఆశ్రయించబడిన సంగతి పొలంలోనే జరిగింది. We go to the field to labor, as our forefather Adam did. మన పితరుడైన ఆదాము చేసినట్లుగా మనం కష్టపడి పని చేయడానికి పొలానికి వెళ్తాం. Did you remember that due to the first Adam's sin, the earth was cursed? నీకు జ్ఞాపకం ఉందా? మొదటి ఆదాము పాపము చేసిన కారణాన్ని బట్టి నేల భూమి శపించబడింది. The curse fell on the soil. కాబట్టి ఆ శాపము భూమి మీద పడింది. It brought forth thorns and thistles. అక్కడ ఏమైంది? ముండ్ల పొదలు, గచ్చ పొదలు వచ్చాయి. But now, అయితే ఇప్పుడు what a great comfort it is to know that through the second Adam, we receive an awesome blessing from the same field. రెండవ ఆదాము లేదా కడపటి ఆదాము ద్వారా ఇదే భూమిలో నుండి ఎంతటి గొప్ప ఆశీర్వాదాల్ని మనం పొందుతున్నాం. సత్యం కదా. From the same cursed field, the Lord is telling, you will be blessed in the field. అదే శాపగ్రస్తమైన శపించబడిన ఆ నేలలో నుండే దేవుడు ఏమంటాడు? నీవు ఆశీర్వదించబడతావు అన్నాడు. Even one of the prophetical promises given to the restored Israel of the future is written in Ezekiel 36:30. సమకూర్చబడినటువంటి ఇశ్రాయేలుకి భవిష్యత్తులో సమకూర్చబడటానికి వాగ్దానం చేయబడిన ఆశీర్వదించబడబోయే ఇశ్రాయేలుకి చేయబడినటువంటి వాగ్దానం కూడా అదే. In Ezekiel 36:30. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనం. What 30? 30వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. What God is telling? దేవుడు ఏమని చెప్తున్నాడు అక్కడ? I will multiply the fruit of the tree and the increase of the field, that he shall receive no more reproach of famine among the heathen. కాబట్టి చూడండి 36వ అధ్యాయం హెజ్కేలు గ్రంథం 30వ వచనంలో, అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందక ఉండినట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. The increase of the field. కాబట్టి భూమి పంటను నేను విస్తరింపజేస్తాను. Oh, what great truths are hidden in this verse 28:3 of Deuteronomy. ఉపదేశకాండం 28వ అధ్యాయం 3వ వచనంలో ఎన్ని గొప్ప సత్యాలు ఉన్నాయి కదా. Therefore, in conclusion, కాబట్టి ముగింపులో please remember that our obedience to his voice brings forth his blessings. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆయన స్వరం, ఆయన మాటకి మనం విని లోబడినప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. Enjoy his blessings today. ఈ రోజు ఆయన ఆశీర్వాదాలను అనుభవించు. Count them. వాటిని లెక్కించుము. Train your eyes to see them and be happy. కాబట్టి వాటిని చూడడానికి నీవు సిద్ధపడి ఉండి సంతోషించు. We don't earn our blessings, but we inherit our blessings because of Lord Jesus. మన ఆశీర్వాదాలు మనం సంపాదించలేము, కానీ యేసుక్రీస్తు ప్రభునందు వాటిని మనము స్వాస్థ్యముగా అనుభవించగలం. Servants earn their wages. చూడండి, పనివారు, దాసులు వారి యొక్క జీతం కొరకు ప్రయాసపడతారు, సంపాదిస్తారు. While sons receive an inheritance because of their sonship. అయితే కుమారులు వారి యొక్క కుమారత్వాన్ని బట్టి వారి స్వాస్థ్యముగా వాటిని అనుభవిస్తారు. As children of God, we are richly blessed already. దేవుని బిడ్డలంగా ఇప్పటికే మనం ఎంత గొప్పగా ఆశీర్వదించబడి ఉన్నాం. Paul says in Philippians 4:19, పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయం 19వ వచనంలో, but my God shall supply all your need according to his riches in glory by Christ Jesus. కాబట్టి యేసుక్రీస్తు వలన, క్రీస్తు యేసులో మహిమైశ్వర్, మీ యొక్క అవసరాలన్నీ కూడా క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో తీర్చును. Enjoy his blessings and be grateful to him. కాబట్టి ఆయనకు ఆశీర్వాదాన్ని ఆనందిస్తూ అనుభవిస్తూ ఆయనకు కృతజ్ఞుడవై ఉండు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, at the end of every message we have uploaded some slides. ప్రతి వర్తమానం యొక్క చివరిలో కొన్ని స్లైడ్స్ని పెడుతున్నాము. And they are so informative. ఇవి ఎంతో సమాచారాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. Please don't forget to go through them. వాటన్నిటిని కూడా చూడడం మర్చిపోకండి.
God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.